నంబర్ను సంప్రదించి ఇంటి వద్దనే సేవలు పొందాలని ఆయన కోరారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని పార్టీలోనికి ఆహ్వానించాలనే ఉద్దేశంతో క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ నిర్వహిస్తుందని చెప్పారు. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. 500 రూపాయలతో పార్టీ సభ్యులుగా చేరిన కార్యకర్తలకు సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, గాయపడితే 50,000 రూపాయలు బీమా సౌకర్యం అందించనున్నట్లు వివరించారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఘనంగా జరపాలని కొన్ని లక్షల మందిని రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వం ద్వారా జనసేన పార్టీలోకి ఆహ్వానించాలనే యొక్క మహాయజ్ఞం ద్వారా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. గతంలో 3 పర్యాయాలు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ప్రతి వ్యక్తికి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి యాక్సిడెంటల్ బీమా పాలసీ ద్వారా ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా గాయమైతే పార్టీ తరపున 50,000 రూపాయల వరకు చెక్కును పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రమాదం పెద్దదై ఆ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కుని పవన్ కళ్యాణ్ గారు అందిస్తూ వచ్చారు గతంలో. అందులో భాగంగానే ఈ 2024 4వ విడత జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నాం. రేపల నియోజకవర్గం నుండి రేపల పట్టణ టీంతో రేపల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ జనసేన పార్టీ సభ్యత్వం అనేది చాలా ఘనంగా అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకునేలాగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల ముందు వరకు మీకు తెలుసు, రేపల్లెలో గత ప్రభుత్వ పాలనలో ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో మున్సిపాలిటీ వ్యవస్థ దగ్గర నుండి అడ్డగోలుగా బిల్లులు విత్డ్రా చేసి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖజానాని ఎలా ఖాళీ చేశారో కూడా ఒకసారి మనం గమనించవచ్చు. సంబంధిత వ్యక్తులు ఆ ఉద్యోగస్తులు ఎలా పనిచేస్తున్నారు ఏంటనేది ఆ ఇన్స్పెక్టర్ అనేది లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వంలో జరిగింది. దాన్ని సరిచేసే క్రమం ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తీసుకున్నారు. ప్రతి వ్యవస్థలో ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని పరిపూర్తి చేసి రేపల్లె మున్సిపాలిటీ వ్యవస్థను ఎలా సరిచేయాలో 2014-19 మధ్యలో ఎలా అయితే మున్సిపాలిటీ వ్యవస్థని సక్రమంగా నడిపించారో 2019-24 మధ్యలో ఎలా అక్రమంగా సాగిందో వాటన్నిటిని గమనించుకుని మంత్రి గారు ఈ కొత్త ప్రభుత్వంలో పనులను పరుగులు పెట్టిస్తూ ఉద్యోగస్తులు కావచ్చు, ఇతరితర శాఖల్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని